క్రింది స్టేట్మెంట్లో ఏ మరియు బిలను పరిశీలించి వానిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. గత 100 సంవత్సరాల కాలంలో మానవులు సాధించిన అవగాహన ప్రకారం నక్షత్రాలు పుడతాయి, పెరుగుతాయి, నక్షత్రాలు చనిపోతాయి కూడా. ఏబి 2 వాక్యాల్లో ఏది సత్యము? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఏ మరియు బి సత్యము. ఏ సత్యము, బి సత్యము. ఉపరితలం నుండి 150 కిలోమీటర్ల లోతులో ఉండే భూమి పొర వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్స్: వివిధ రకాల రాళ్లను, సిలికేట్లను, ద్రవ రూపంలో ఇనుము, నికెల్ వంటి లోహాలను, బంగారం వంటి భార పదార్థాలను. ద రైట్ ఆన్సర్ ఈజ్ వివిధ రకాల రాళ్లను. కింది స్టేట్మెంట్లను పరిశీలించి దిగువన ఇవ్వబడిన ఐచ్ఛికాల్లో సరైన దానిని ఎంచుకోండి. ఏ. పలు దేశాల వారు తమ దేశం గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 డిగ్రీస్ రేఖాంశంగా పేర్కొనడానికి ప్రయత్నించినప్పటికీ గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశంగా అంగీకరించబడింది. బి. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తూ ఉండేది. ఈ రెండిట్లకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఏబీలు 2 సత్యాలు. ఏబీల నడుమ ఏ సంబంధము లేదు. అప్లికేషన్ లెవెల్ బిట్స్ అంటే ఇలాగే ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. ప్రత్యేకంగా పారిశ్రామిక విప్లవం తర్వాత భూపరితలాన్ని మార్చివేయడంలో మానవులు ప్రధాన పాత్రను కలిగి ఉన్నారు. ఈ స్టేట్మెంట్ను సమర్థించని మానవ కార్యకలాపం ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. ఇటుకలు, సిమెంటులతో నగరాన్ని నిర్మించడం, ఇది రైట్ ఆప్షనే. వ్యవసాయం చేయడం, ఇది కూడా రైట్ ఆప్షనే. చేపలు పట్టడం. 4th గనులు తవ్వడం. గనులు తవ్వడం అనేది పారిశ్రామిక విధానానికి పాజిటివ్ అప్రోచ్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సమర్థించినటువంటి స్టేట్మెంట్ అన్నమాట చేపలు పట్టడం. చిత్రంలో చూపబడిన వి ఆకారపు భూస్వరూపం ఏ ప్రభావం వల్ల ఏర్పడుతుంది? నీటి ప్రభావం వల్ల, గాలి ప్రభావం వల్ల, శిలా ప్రభావం వల్ల, మానవుల ప్రభావం వల్ల. ఇక్కడ నీటి ప్రభావం వల్ల రైట్ ఆన్సర్. అంటే నదులు ఏర్పరిచే వ్యాలీస్ని వి ఆకారపు భూస్వరూపాలుగా చెప్తామన్నమాట. క్రింది వానిలో భారతీయ వ్యవసాయానికి సంబంధించని అంశం నాట్ రిలేటెడ్ టు ఇండియన్ అగ్రికల్చర్. ఆప్షన్స్: అత్యధిక మంది శ్రామికులకు ఉపాధి కల్పిస్తుంది, ఇది కరెక్ట్, ఉపాధి కల్పిస్తుంది. చిన్న కమతాల సాగు, మనకి చిన్న కమతాల సాగు జరుగుతుంది ఇండియాలో. తర్వాత 4th ఆప్షన్ చూడండి, వర్షాధార వ్యవసాయం. ఇండియన్ అగ్రికల్చర్ డిపెండ్స్ ఆన్ రెయిన్. సో థర్డ్ ఆప్షన్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. అత్యధిక దిగుబడులు అనేవి లేవు. రాణి దగ్గర ఒక గ్లోబు ఉంది. దాని సహాయంతో ఆమె ఏదైనా ఒక ప్రదేశాన్ని గురించి కింది వానిలో ఏ విషయాన్ని తెలుసుకోలేనిది ఏంటంటే అక్కడ ఎంత వేడి, ఎంత చలి ఉంటుందో గ్లోబ్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఆప్షన్ 2, అక్కడికి చేరుకోవడానికి ఏ దిశగా ప్రయాణం చేయాలో తెలుసుకోవచ్చు. ఆప్షన్ 4 చూడండి, ఏ క్షణంలోనైనా అక్కడ సమయం ఎంతో తెలుసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏముంది, అక్కడ జీవన వ్యయం ఎంత ఉంటుంది. ఈ విషయాన్ని గ్లోబ్ ఉపయోగించి తెలుసుకోలేం కదా. నెక్స్ట్ బిట్, కింది వానిలో గోండ్వానాలో భాగం కానిది? ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా అనేది లారెన్సియాలోని భూభాగం అన్నమాట. క్రింది వానిలో తప్పుగా సూచించబడిన అక్షాంశం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ 0 డిగ్రీస్ సౌత్ అని ఉంది కదా, ఇది రాంగ్. ఢిల్లీ ఉనికి, ఢిల్లీ ఏ అక్షాంశాల మధ్య ఉంది? ఈ ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లోనూ రైట్ ఆప్షన్ ఈజ్ 28.7 డిగ్రీస్ ఉత్తరం, 77 డిగ్రీస్ 1 మినిట్ తూర్పు. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ భూభాగాలు ఏర్పడిన విధానం భూస్వరూపాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 చూడండి, ఖండభాగం చీలికలు కావడం, సముద్రం ఏర్పడడం, పగులు లోయలు, ఇది రాంగ్.
పగులు లోయలు ఏర్పడడం, కండభాగం చీలడం, సముద్రం ఏర్పడడం. ఇది రాంగ్. థర్డ్ ఆప్షన్ కండభాగం చీలికలు కావడం, పగులు లోయలు ఏర్పడడం, సముద్రం ఏర్పడడం. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. భూమి మీద అత్యంత తాజాగా ఏర్పడిన పై పొరను ఈ క్రింది వానిలో ఏది కలిగి ఉంటుంది? భూమిపైన అత్యంత తాజాగా ఏర్పడినటువంటి పై పొర ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్లో సముద్ర గర్భము. శాస్త్రవేత్తలు హిమాలయాలలో సముద్ర జీవుల శిలాజలాన్ని కనుగొన్నారు. ఈ శిలాజాలు హిమాలయాలలో ఉండడానికి కారణం సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. హిమాలయాలు సముద్రం నుంచి ఏర్పడడం. పలకాలు నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి, అంటే టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి. పర్వత శ్రేణులు ఏర్పడడం ఈ విధమైన కదలికలు ఫలితమే. హిమాలయ పర్వత శ్రేణులు ఈ క్రింది ఏ కదలికల వలన ఏర్పడ్డాయి? థర్డ్ ఆప్షన్ చూడండి, అది రైట్ ఆప్షన్. ఇండియా పలకాన్ని యురేషియా పలకం నెట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలలో ప్రతి 4 పసిఫిక్ మహాసముద్రం అంచునే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం అంచుకు పసిఫిక్ అగ్నివలయం అనే పేరు ఉండడం. 3వ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించి క్రింది వానిని జతపరచండి. ఇవ్వబడిన ఆప్షన్స్ ఏంటి? లోయలు, చెక్కబడిన కొండలు, డెల్టాలు, ఇసుక పర్వతాలు. వీటికి రైట్ ఆప్షన్స్ ఏంటంటే లోయలు నేల కోత వలన ఏర్పడతాయి, చెక్కబడిన కొండలు వాతావరణ ప్రభావం వల్ల ఏర్పడతాయి, డెల్టాలు మేట వేయడం వలన ఏర్పడతాయి, ఇసుక పర్వతాలు రేణువుల రవాణా వలన ఏర్పడతాయి. సో రైట్ ఆప్షన్ ఈజ్ 3. సుజాత ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన గింజలు, కూరగాయల మొక్కల మీద ఉప్పు చల్లుకుని తిన్నారు. మధ్యాహ్న భోజనంలో అన్నం, చేపల కూర తిన్నారు. కింది ఏ ఏ సందర్భాల్లో సుజాత సముద్ర ఉత్పత్తులను వాడారు? రైట్ ఆప్షన్ ఈజ్ అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో. క్రింది వానిలో వాతావరణం యొక్క లక్షణము కానిది? రైట్ ఆప్షన్ ఈజ్ వాతావరణం నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది వాతావరణం యొక్క లక్షణం కాదు. మరి వాతావరణం లక్షణాలు ఏంటి? వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి, ఇది నిజం. వాతావరణం సంకోచం చెందుతుంది, ఇది నిజం. వాతావరణం వ్యాకోచం చెందుతుంది, ఇది కూడా నిజం అన్నమాట. స్ట్రాటో ఆవరణంలో ఎత్తుకు వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇందుకు కారణం ఈ ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ ఏది? అందులో ఉండే ఓజోన్ పొర సూర్యుని అతి నీల లోహిత కిరణాలను శోషించుకోవడం, ఇది రైట్ ఆప్షన్. భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఏ పవనాల వల్ల సంభవిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఋతుపవనాలు. చిత్రాన్ని పరిశీలించండి. చిత్రంలో చూపబడినది ఏ రకమైన వర్షపాతం? ద రైట్ ఆన్సర్ ఈస్ పర్వతీయ వర్షపాతం. భారతదేశం మొత్తం సాగు భూమిలో దాదాపు 40% భూమికి నీటిపారుదల వసతి ఉంది. మిగిలిన సాగు భూమి వర్షాధార వ్యవసాయ భూమి. వర్షాధార ప్రాంతాల్లో ఉత్పత్తి పెరగడానికి కింది ఏ చర్యలు స్థిర ఫలితాన్ని ఇస్తుంది? రైట్ ఆప్షన్ ఈస్ నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం కల్పించడం. ప్రపంచ వర్షపాత విస్తరణకు సంబంధించి కింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది అంటే ఖండాల మీద కంటే సముద్రాల మీద ఎక్కువ వర్షం పడుతుంది. సముద్రాల మీద భూమి మీద కంటే ఎక్కువ వర్షం పడుతుంది. ప్రపంచపు అతిపెద్ద ఖండతీరపు అంచు ఎక్కడ ఉంది? రైట్ ఆప్షన్ ఈస్ ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంది. ఉష్ణమండల సతత హరిత అడవులలో చెట్లన్నీ ఒకేసారి ఆకు రాల్చడం ఉండదు. దీనికి కారణం? రైట్ ఆప్షన్ ఏంటంటే అక్కడ పొడిగా ఉండే కాలం లేకపోవడం.
కింది స్టేట్మెంట్లను పరిశీలించండి, సరైన దానిని గుర్తించండి. సేంద్రియ ఎరువులలోని ఖనిజాలు మొక్కలకు మెల్లగా అందుబాటులోకి వస్తాయి. బి ఏంటంటే కాలక్రమంలో రసాయన ఎరువులు నేల సారాన్ని తగ్గిస్తాయి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఏబీలు రెండు సరైనవే. ఉష్ణమండల ఎడారులు ఖండాల యొక్క పడమర అంచులలోనే ఏర్పడడానికి కారణం. రైట్ ఆప్షన్ ఏంటంటే తూర్పున వర్షించిన వాణిజ్య పవనాలు తేమ లేని స్థితిలో పశ్చిమానికి చేరుకోవడం వల్ల. సమశీతోష్ణ మండలం స్టెప్పీలైతే ఉష్ణ మండలంలోని గడ్డి భూములను ఏమని పిలుస్తాం? సవన్నాలు. చిర్, ఫైన్, సెడార్ ఇవన్నీ శృంగాకారపు అడవులు. అయితే రోజ్వుడ్, ఎబోనీ, మహాగని ఇవి ఎక్కడ లభిస్తాయంటే సతత హరిత అడవుల్లో లభిస్తాయి. ఉత్తరప్రదేశ్లో చెరుకు పంటకు ప్రసిద్ధి అయితే రబ్బరు దేనికి ప్రసిద్ధి? కేరళ. ఇక్కడ 33 నుంచి 38 వరకు ఈ టేబుల్ను ఉపయోగించి సమాధానాలు రాయమంటున్నాడు. పసిఫిక్ మహాసముద్రాన్ని తాకని ఖండాలు ఏంటి ఇక్కడ అంటే ఐరోపా, ఆఫ్రికా. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి సరైన వాక్యం ఏబి రెండు సరైనవి. ఎందుకంటే ఉత్తర అమెరికా యొక్క తూర్పు సరిహద్దు అది, తర్వాత ఐరోపా యొక్క పశ్చిమ సరిహద్దు. దక్షిణ మహాసముద్రంగా పిలువబడేది ఏంటి? అంటార్కిటిక్ మహాసముద్రం. అందమైన సూర్యోదయం చూడాలని ధరణి కన్యాకుమారి వెళ్ళింది. అక్కడ ఆమె ఏ మహాసముద్రం మీది సూర్యోదయాన్ని చూసింది? ఆన్సర్ ఈజ్ హిందూ మహాసముద్రం. క్రింది వానిలో ఓషియానాకు చెందని దేశాన్ని గుర్తించండి. రైట్ ఆప్షన్ ఈజ్ న్యూజిలాండ్. అన్ని మహాసముద్రాలను వాటి పరిమాణాన్ని బట్టి వరుస క్రమంలో పేర్చినప్పుడు చివరి స్థానంలోకి వచ్చే సముద్రం ఏది? వాటి పరిమాణాన్ని బట్టి, వాటి యొక్క స్థాయిని బట్టి. అంటే చివరిది ఏంటి? చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇక్కడ ఇవ్వబడిన పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయమంటున్నాడు. అధిక పీడన ప్రాంతాన్ని ఏ చేత, అల్పపీడన ప్రాంతాన్ని బి చేత సూచిస్తే పవనాలు ఏ నుండి బికి వస్తాయి? ఇక్కడ ఒకసారి పట్టిక గమనించండి. అధిక పీడన ప్రాంతము, అల్పపీడన ప్రాంతం. ఇక్కడ ఏ నుండి బికి వస్తాయి ఈ విధంగా. పశ్చిమం నుండి తూర్పుకు వీచే పవనాలను ఏ పేరుతో పిలుస్తారు? పశ్చిమ పవనాలు. ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలని వ్యాపార పవనాలు అంటారు. అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం అని క్రింది వానిలో దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతము. పై చిత్రంలో చూపబడిన పవనాలన్నీ ఏ రకానికి చెందినవి? పైన బాక్స్ చూసారు కదా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు కదా, దాంట్లో ఉన్న పవనాలన్నీ కూడా ప్రపంచ పవనాలు. కొరియాలిస్ ప్రభావం వల్ల పవనాలు కొద్దిగా పక్కకు వీస్తాయి. ఇవి ఎక్కడంటే రైట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు వీస్తాయి. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. తేలికగా ఉంటుంది, తుప్పు పట్టదు, వేడి బాగా ప్రసరిస్తుంది. దీనిని విమానాలు, పాత్రలు, తీగలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పై విషయాలు ఏ లోహం గురించి చెప్పబడ్డాయి అంటే ఆన్సర్ ఏంటి? అల్యూమినియం.
భారతదేశపు ఎలక్ట్రానిక్స్ రాజధానిగా ఎదిగినటువంటి నగరం ఏది? ఎలక్ట్రానిక్ సిటీ అంటాం కదా, బెంగళూరు. బెల్లం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల దేశం భారతదేశం. ఒక దేశం యొక్క ఆహార భద్రత ప్రధానంగా ఏ రంగం మీద ఆధారపడి ఉంటుంది? రైట్ ఆప్షన్ వ్యవసాయం. బంగారు పీచుగా ప్రసిద్ధి చెందినది గోల్డెన్ ఫైబర్ ఏంటంటే జనుము. జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో గల దేశం ఇండియా. ప్రవహిస్తున్న నీటికి శక్తికి సంబంధించి ఈ కింది వానిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. నేలను కోతకు గురి చేయగలదు, రాళ్లను నిదానంగా కరిగించగలదు, కొండను నిలువున కోతకు గురి చేయగలదు. పైవన్నీ సరైనవే, తప్పు వాక్యమే లేదు. సో అన్నీ కరెక్ట్ అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్ పెట్టాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ ఏంటి మనకి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు. ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకునేందుకు వినియోగిస్తున్న అత్యంత ఆధునిక సాంకేతికత ఏంటది? గూగుల్ ఎర్త్. ద రైట్ ఆప్షన్ ఈస్ గూగుల్ ఎర్త్. పారిశ్రామికీకరణ సందర్భంలో పెరుగుతున్న పెద్ద సమస్య ఏంటి? ఓన్లీ వన్, దట్ ఈజ్ పర్యావరణ కాలుష్యం. ఎల్ నినోలో లానినోలకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం ఏది? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇవి నైరుతి ఋతుపవనాలను ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశ వ్యవసాయము వీటి ప్రభావానికి గురవుతుంది. ఇవి అతివృష్టి అనావృష్టి పరిస్థితులను కలిగిస్తున్నాయి. పై మూడు కరెక్టే. అయితే ఫోర్త్ చూడండి. ఇవి హిందూ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడుతున్నాయి. సో తప్పుగా ఉన్న వాక్యము డి. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఈ చిత్రంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ వాస్తవాన్ని తెలియజేస్తుంది? థర్డ్ ఆప్షన్ చూడండి. అసమాన భూ పంపిణీ. వాతావరణంలోని ఈ పొర గురించి ఈనాటికి మనకి తెలిసింది చాలా తక్కువ. అదేమిటి? ఎక్సో ఆవరణం. మిగిలిన అన్ని ఆవరణాల గురించి మనకి తెలుసు. వేసవి కాలంలో మన ప్రాంతంలో ఎదురయ్యే వడగాలులు ఏ రకమైనటువంటి పవనాలు? స్థానిక పవనాలు. ఆన్సర్ ఈజ్ స్థానిక పవనాలు. ఆహారంగాను పశువులకు దానాగాను ఎక్కువగా వినియోగింపబడుతున్నటువంటి పంట మొక్కజొన్న. ఇక్కడ ఇండియా మ్యాప్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 61 నుంచి 65 వరకు క్వశ్చన్స్ ఈ మ్యాప్ చూసి మీరు రాయాలి. పటంలో సితో సూచించబడినటువంటి రాష్ట్రం ఏది? ఇక్కడ అత్యధికంగా వరి పండించే రాష్ట్రం సి అనేది ఏంటి? ఇక్కడ వెస్ట్ బెంగాల్. డితో సూచించబడిన రాష్ట్రములకు సంబంధించి కింది వానిలో సత్యము. ఇక్కడ డి అనేది ఎక్కడ సూచించబడింది? ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్కు సంబంధించి రైట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ అత్యధికంగా చెరుకు పండించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అత్యధికంగా గోధుమలు పండించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సో ఎక్స్ వై రెండు సరైనవే. ఈతో సూచించబడిన రాష్ట్రం ప్రముఖ తేయాకు ఉత్పత్తిదారు. ఆ రాష్ట్రం పేరును గుర్తించండి. ఈ ఎక్కడ సూచించబడిందో మనం గమనించాలి. ఫస్ట్ ఈ ఎక్కడ సూచించబడింది? అస్సాం. సో ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ అస్సాం. భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం స్థాపించబడిన రాష్ట్రం పటంలో ఏ అక్షరంతో సూచించబడింది? ఏ రాష్ట్రంలో సిమెంట్ కర్మాగారం స్థాపించబడింది మొట్టమొదటిగా? తమిళనాడు. సో తమిళనాడు ఏతో సూచించబడింది కాబట్టి ఏ ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్.
ఇక్కడ పటం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కింద. 0 డిగ్రీస్ 0 కాలమండలం గల దేశం ఇంగ్లాండ్. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ కలిగినటువంటి దేశం ఏంటంటే ఇంగ్లాండ్. ప్రపంచ ప్రామాణిక కాలమండలాలు ఎన్నిగా విభజించబడ్డాయి? అవి 24. ఆప్షన్ ఈజ్ దేశం ఏ కాలమండలంలో కలదు? ద రైట్ ఆప్షన్ ఈజ్ 2, 5.5 hours. బ్రిటన్ రాజధాని లండన్లోని సమయం మధ్యాహ్నం 2 గంటలు అయితే అదే సమయంలో భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంత సమయం అవుతుంది? ద రైట్ ఆప్షన్ ఈజ్ 7:30. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. దక్షిణ ఆఫ్రికాలో ఆఫ్రికా ఏ కాలమండలంలో ఉంది? రైట్ ఆప్షన్ ఈజ్ 2వ కాలమండలం. కొన్ని దేశాలు 1 కన్నా ఎక్కువ కాలమండలాలు ఎందుకు కలిగి ఉన్నాయి? అంటే రైట్ ఆప్షన్ ఏంటంటే ఆ దేశాలు అనేక రేఖాంశాలలో విస్తరించి ఉండడం. వివిధ దేశాల సమయాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు? రేఖాంశాల ఆధారంగా సమయాన్ని లెక్కిస్తాం. ప్రకృతి వనరులను దోపిడీ చేయకుండా అభివృద్ధి అనేది అసలు సాధ్యం కాదు. ఈ కింది స్టేట్మెంట్కి సంబంధించింది ఏది? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది అన్యాయమైన అభిప్రాయము. ఇది అన్యాయమైన అభిప్రాయం అయినా ఇదే వాస్తవం. సో రైట్ ఆప్షన్ ఈజ్ అన్యాయమైన అభిప్రాయం అయినా ఇదే వాస్తవం. వ్యవసాయ ఉత్పత్తులలో విదేశీ వ్యాపారం మన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి రుజువైంది. దీనికి సంబంధించి సరైన వాక్యం ఏంటంటే థర్డ్ ఆప్షన్. కొద్దిమంది పెద్ద రైతులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు, కానీ అనేక మంది చిన్న రైతులు దాని పట్ల సంతోషంగా లేరు. ఇటువంటి విధానాలు రూపకల్పనలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్త వహించాలి. ఇది రైట్ ఆప్షన్ అన్నమాట. ఈనాడు మనం సముద్రాలను సైతం మన ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలకు డంపింగ్ యార్డులుగా మార్చివేస్తున్నాము. దీనికి సంబంధించి రైట్ ఆప్షన్ ఏంటంటే అవును, ఇది నిజం. మానవులు సముద్రాలను కూడా వదలడం లేదు, ప్రతి దానిని కలుషితం చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించి సమర్థించే వాక్యం. 9వ తరగతి గదిలో ఒక అంశంపై చర్చ జరుగుతుంది. ఏంటంటే రాజు పరిశ్రమలు దేశాభివృద్ధికి చాలా అవసరం, ఉపాధి కల్పనకు వస్తు ఉత్పత్తికి కీలకం పరిశ్రమలే అన్నాడు. సావిత్రి పరిశ్రమలు అవసరమే, కానీ వాటి వల్ల కాలుష్యం పెరిగిపోతున్నది, వనరులు త్వరగా అంతరించిపోతున్నాయి, అది పెట్టుబడిదారీ విధానానికి దారితీస్తుంది అన్నది. ఈ వాదనల ఆధారంగా వారు చర్చిస్తున్న ప్రధానమైన అంశం ఏమై ఉంటుంది? రైట్ ఆప్షన్ ఈజ్ పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు. మనం అందరము సింథటిక్ ఉత్పత్తులకు బదులుగా జనుము ఉత్పత్తులనే వాడాలి. దీనికి సమర్థించే వాక్యం ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అవును, జనుము ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి కనుక మనం జనుము ఉత్పత్తులనే వాడాలి. మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. దీన్ని సమర్థించే వాక్యం ఏది? అవును, మనం ఈనాటి సంతోషాన్ని చూసుకుంటున్నాం తప్ప రేపటి ఆపదను పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా దురదృష్టకరం. ఇది దానికి సంబంధించినటువంటి వాక్యం. భారతదేశంలో హరిత విప్లవం ఎంతో ఉపయోగపడింది. దీనిని సమర్థించే వాక్యం ఏంటంటే కింది వాటిలో ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు అది దేశానికి ఉపయోగపడింది, కానీ అనంతర కాలంలో అది చాలా పర్యావరణ సమస్యలను తీసుకొచ్చింది, పర్యావరణ సమస్యలకు కారణమైంది. పరిశుభ్రమైన భారతదేశం, స్వచ్ఛ భారత్ గురించి భావితరంగా మనం చేయగలిగింది ఏమిటి మనం ఆలోచించాలి. దాన్ని సమర్థించే వాక్యం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయడం, మొక్కలు పెంచడం, టాయిలెట్లను వాడటం వంటి వాటి వల్ల ప్రకృతిని మనం కాపాడుకోవచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. పునరుజ్జీవన కాలంలో వచ్చినటువంటి మార్పులు ఇక్కడ ఇవ్వబడినవి చూడండి. పుస్తకాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడం,
మానవ జీవితాలపై మతం నియంత్రణ బలహీనమవ్వడం, భౌతిక సంపద, అధికారం, కీర్తి పట్ల ప్రజలు బలంగా ఆకర్షించబడడం. సో 3 కరెక్టే. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఇక్కడ జతపరచడం ఇవ్వడం జరిగింది చూడండి. ఆవిరి యంత్రం. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టింది జేమ్స్ వాట్. అమెరికాను కనిపెట్టింది కొలంబస్. పక్కా రోడ్లు వేయడానికి కనిపెట్టింది మెక్ ఆడమ్. సో రైట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. సరైన వాక్యాలని గుర్తించండి. అమెరికా వలస రాజ్యాల వారు ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదు అనే నినాదాన్ని లేవదీశారు. అమెరికాకు గుర్తుగా కొలంబియా స్తూపంకు బదులుగా స్వేచ్ఛా స్తూపంను గుర్తించారు. సో ఇక్కడ రైట్ ఆప్షన్స్ ఏంటంటే 2 సరైనవే. ఫ్రెంచ్ సమాజంలో ప్రభుత్వానికి పన్నులు కట్టేవారు. ఎవరు కట్టేవారు ఇక్కడ? రైట్ ఆప్షన్ ఏంటంటే మతాధికారులు, కులీన వర్గాల వారు, వీరందరూ కాదు. 3rd ఆప్షన్ రైట్ ఆప్షన్. రైతులు పన్నులు కట్టేవారు. దేవుని దయతోనూ జాతి కోరిక ప్రకారము ప్రజల రాజు సింహాసనం అధిష్ఠిస్తున్నాడని ఎవరి విషయంలో చెప్పబడింది? 16వ లూయి. రైట్ ఆప్షన్ ఈజ్ 16వ లూయి. కింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి. ఫ్రెంచ్ విప్లవము, భారత స్వాతంత్రోద్యమము, ఇంగ్లాండ్ విప్లవము. సో రైట్ ఆప్షన్ ఏంటంటే 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఫస్ట్ ఫ్రెంచ్ విప్లవము, 2వది ఇంగ్లాండ్ విప్లవము, 3వది భారత స్వాతంత్రోద్యమం. – 1834లో ప్రష్యా చొరవతో సరుకులు ప్రజలు పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలించబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం జొల్వెరిన్ ఏర్పాటు చేశారు. ఇది ఒక డాష్. ఏంటిది? సుంకాల సమైక్య. లియోనార్డో డావిన్సీ పెయింటింగ్ను గుర్తించండి. ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది, 2 ఇవ్వడం జరిగింది కదా. ఈ రెండిట్లో లియోనార్డో డావిన్సీ యొక్క పెయింటింగ్స్ ఏంటంటే 2 కూడా మోనాలిసా, ద లాస్ట్ సప్పర్. కింది వాక్యాలను పరిశీలించండి. వాక్యాలతో సంబంధం ఉన్న అంశం ఏంటంటే సొంత రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు ప్రారంభించారు. రాజకీయ హక్కులు ఉండాలన్నది వాళ్ళ ప్రధాన కోరికల్లో ఒకటి. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని పోరాడారు. సో ఇవన్నీ కూడా దేంట్లోనే ఉన్నవంటే ఫ్రెంచ్ విప్లవంలో మహిళలు. మధ్యయుగాలలో ప్రజల ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవితాన్ని శాసించింది ఏంటి అంటే రైట్ ఆప్షన్ చర్చ్. స్టూవర్ట్ రాజవంశంకు చెందిన జేమ్స్ 1 ప్రకారం రాజుకి సర్వాధికారాలు వీరి నుండి సంక్రమిస్తాయి. రైట్ ఆప్షన్ ఈస్ దేవుడు. ఇటలీ ఏకీకరణ కోసం యంగ్ ఇటలీ అన్న రహస్య సంఘాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ గారిబాల్డ్. ఇతర దేశాలన్నిటికంటే ముందు బ్రిటన్ ఉత్పత్తిలో గణనీయమైన మార్పుల్ని సాధించింది. ఫలితంగా ప్రపంచ కర్మాగారంలో బ్రిటన్ రూపొందింది. దీనికి సహకరించిన అంశం కానిది ఏంటి అని 3 ఆప్షన్స్ చూడండి. వాతావరణ వస్త్ర పరిశ్రమకు ఎంతో అనుకూలంగా ఉండడం, బొగ్గు ఇనుము సమృద్ధిగా ఉండడం, బొగ్గు గన్లను ఓడరేవులకు దగ్గరగా ఉండడం, బ్రిటన్ యూరప్కు చెందిన దేశం కావడం. ఇది కాదు. సో రాంగ్ ఆప్షన్ ఏంటంటే 4th ఆప్షన్. 3 కూడా పారిశ్రామిక విధానానికి దోహదపడ్డాయి. 20వ శతాబ్దం ఆరంభం నాటికి యూరప్లో పారిశ్రామిక శక్తిగా బ్రిటన్ను సవాలు చేసిన దేశం ఏది? జర్మనీ. ఉక్కు ఉత్పత్తిలో బ్రిటన్ని సవాలు చేసినటువంటి దేశం జర్మనీ. ఎంఎన్ రాయ్కి సంబంధించి ఈ కింది అంశంతో సంబంధం ఉంది. ఎంఎన్ రాయ్కి సంబంధించింది ఏంటంటే ఆయన ఏది? భారత కమ్యూనిస్టు పార్టీ, దానితో సంబంధం ఉంది. హృదయానికి రక్త ప్రసరణకు గల సంబంధాన్ని కనిపెట్టింది ఎవరు? రైట్ ఆప్షన్ ఈస్ విలియం హార్వే. పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి? రైట్ ఆప్షన్ ఈస్ ఫ్రెడరిక్ ఏంజిల్. ఒక బరువైన రాయిని ఒక దూది ఉండని
కొంత ఎత్తు నుంచి వదిలినప్పుడు ఏది ఎక్కువ వేగంతో కిందకు పడుతుంది? ఈ విషయాన్ని పీసా శిఖరం నుండి ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరు? రైట్ ఆప్షన్, రెండూ ఒకే వేగంతో పడతాయి. ఇది నిరూపించింది గెలీలియో. మొదటిగా కాగితాన్ని కనుగొన్నది ఎవరు? చైనీయులు. కార్ల్ మార్క్స్ ఏంజిల్స్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ విధానం అంటే? రెండు ఆప్షన్స్ చూడండి. చరిత్రలో ప్రగతిశీల అంశము, పెట్టుబడిదారులను కార్మికులను మానవత్వం నుంచి దూరం చేసే దోపిడీ విధానం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ బి ఈజ్ కరెక్ట్ అన్నమాట. కింది వారిలో సామ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు? హిట్లర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. బ్రిటన్లో చేయబడిన మొక్కజొన్న చట్టాలు వీరి ప్రయోజనాలకు ఎక్కువ వ్యతిరేకం. ద రైట్ ఆప్షన్ ఈజ్ శ్రామిక ప్రజలు. క్రింది దేశాలను అవి ఉన్న ప్రదేశం ఆధారంగా పడమర నుండి తూర్పుకు అమర్చండి. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే అమెరికా. ఫస్ట్ అమెరికా, ఇంగ్లాండ్, చైనా. ఇటలీ ఒక ద్వీపకల్ప దేశం. ఆ దేశానికి 3 వైపులా ఆవరించబడిన సముద్రం ఏది? రైట్ ఆప్షన్ ఈజ్ మధ్యధరా సముద్రం. ప్రార్థించే చేతులు ఈ చిత్రాన్ని గీసింది ఎవరు? ఆల్బర్ట్ డ్యూరర్. సోషల్ కాంట్రాక్ట్ పుస్తకం రాసింది ఎవరు? రూసో. కింది ఏ డిమాండ్లు లుద్దీజంకు సంబంధించినవి కావు? కనీస వేతనము, మహిళల పసిపిల్లల పనిభారం తగ్గించడం, కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కు. ఇవన్నీ కరెక్టే. యంత్రాలను పగలగొట్టే హక్కు ఇది కాదనమాట. ఎరాస్మస్ రాసిన ప్రైజ్ ఆఫ్ ఫాలీలోని అంశం ఏంటి? మూఢనమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాలను విమర్శించడం, మరణానంతర జీవనంపై చర్చ, గ్రీకు భాషా సాహిత్యాల ప్రశంస, మతపర కళల ప్రాధాన్యత. ఇవేవి కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. మూఢనమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాలపై విమర్శించడం. ఫ్రాన్స్ను పాలించని రాజు? నెపోలియన్, లూయి ఫిలిప్, జేమ్స్ I వీళ్ళందరూ ఫ్రాన్స్ను పరిపాలించారు. చార్లెస్ ఫ్రాన్స్ను పరిపాలించలేదు, ఇంగ్లాండ్ను పరిపాలించాడు. సో ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే చార్లెస్. విప్లవాలలో మహిళల పాత్రపై నీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ పోరాడితే కానీ హక్కులు పొందలేము. ఇది రైట్ ఆప్షన్ అన్నమాట. నీ అభిప్రాయంలో ప్రజలు స్వేచ్ఛగా వారి అభిప్రాయాలు వెల్లడించగల ప్రభుత్వం ఏది? రైట్ ఆప్షన్ ఏంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం. పారిశ్రామిక విప్లవ కాలంలోని బాల కార్మికుల పరిస్థితి మీకు తెలుసు. అయితే మన సమాజంలో ఇంకా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. దీనిపై నీవెలా ప్రతిస్పందిస్తావు? ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే అసలు బాల కార్మిక వ్యవస్థ అనేదే ఉండకూడదు, దీనిని పూర్తిగా నిర్మూలించాలి. ఇది రైట్ ఆప్షన్. పురాతన మధ్యయుగ యూరప్ రైతాంగంలో అధిక భాగం కట్టుబానిసలుగా ఉండేవారు. బానిసత్వంపై నీ వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఇక్కడ ఉన్న వాటిలో కరెక్ట్ వ్యాఖ్యానం ఏంటంటే సెకండ్ ఆప్షన్. బానిసత్వం సహజ మానవ హక్కులకు వ్యతిరేకం. ఇది పాలనలో రాజకీయ ప్రత్యర్థులను చంపడం వంటి విధానాలపై నీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ ఏమై ఉంటుంది? నేను వ్యతిరేకిస్తాను. యూరప్లోని పారిశ్రామికీకరణ వలసల ఏర్పాటును మరింత వేగవంతం చేసింది. దీనిపై నీ స్పందన ఏంటి? నేను దీనితో ఏకీభవిస్తాను. ఇది కరెక్ట్ ఆప్షన్. పారిశ్రామిక విప్లవం నాటి ఆవిష్కరణలన్నీ శాస్త్రవేత్తలు మాత్రమే చేశారు అనే అంశం పైన నీ స్పందన ఏంటి? ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే శాస్త్రజ్ఞులుగా శిక్షణ పొందారు. కృతనిశ్చయం, ఆసక్తి, కుతూహలం, ఒక్కొక్కసారి అదృష్టం కారణంగా అనేక ఆవిష్కరణలు చేయగలిగారు. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడింది ఉంది. 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. 1789 ముందు మధ్యయుగాల నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేటుల సమాజం ఏర్పడింది.
నాటి సమాజాన్ని ప్రతిబింబించే చిత్రాన్ని గుర్తించండి. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. మతాధిపతులు, కులీన వర్గం, సేవకులు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. కింది పట్టికలో ఇవ్వబడిన విభజన దేని ఆధారంగా జరిగింది? విభాగం 1, విభాగం 2. విభాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా నావికులు, విభాగం 2లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిష్కర్తలు. జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టడం, మెక్కాడమ్ రోడ్లు కనిపెట్టడం, ఇలా అన్నమాట. సో మనం ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే నావికులు అలాగే ఆవిష్కర్తలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. పారిశ్రామిక విప్లవ కాలంలో జరిగిన సంఘటనల వరుస. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే ముడి సరుకుల అన్వేషణ, ఇంగ్లాండ్లో ఉత్పత్తి, మార్కెట్లకు తరలింపు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్. కింద ఇవ్వబడిన పట్టికలో ఖాళీ డబ్బాను సరైన పదాన్ని గుర్తించండి అంట. ఇక్కడ ఇగో ఖాళీ డబ్బా ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ రైట్ ఆప్షన్ పెట్టాలి మీరు. ఆహార ధాన్యాల కొరత ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు ఆహారం కొనలేరు. చిక్కిన శరీరాలు, మరణాల సంఖ్య పెరగడం. అంటే ఇక్కడ రైట్ ఆప్షన్ ఏమొస్తుందంటే పెరిగిన ఆహార ధరలు. 1453లో కాన్స్టాంటినోపిల్ కూలదోసి తూర్పు రోమన్ సామ్రాజ్య స్థానాన్ని తీసుకున్నటువంటి సామ్రాజ్యం ఏది? టర్కీ లేదా ఒట్టమన్ సామ్రాజ్యం. రైట్ ఆప్షన్ ఈజ్ 2. క్రింది వాక్యాలు ఈ దేశానికి చెందినవి. జాతిని ఏకం చేసే ఉద్యమానికి ప్రషా నాయకత్వం వహించసాగింది. విలియం I చక్రవర్తిగా ప్రకటింపబడ్డాడు. ఈ రెండు ఏ దేశానికి సంబంధించినవి? ఇటలీకి సంబంధించి. మొదటిగా కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రణ చేసిన వాళ్ళు. ఆప్షన్ ఈజ్ చైనీయులు. రైట్ ఆప్షన్ చైనీయులు. 1794కి ముందు ఫ్రాన్స్ ద్రవ్య కొలమానం ఏది? లీవర్. రైట్ ఆప్షన్ 3 లీవర్. చర్చికి చెల్లించాల్సిన పన్నును ఏమంటారు? టైట్స్. నేడు యూరప్లోని ప్రముఖ దేశాలలో ఫ్రాన్స్ ఒకటి. ఫ్రాన్స్ యొక్క రాజధాని నగరం? రైట్ ఆప్షన్ ప్యారిస్. ప్రషియా రాజ్యం స్థానంలో ఏర్పాటైన దేశాన్ని ప్రస్తుతం ఇలా పిలుస్తున్నాం. ప్రషియా స్థానంలో ఏర్పాటైన రాజ్యం ఏంటి ఇప్పుడు? ఇటలీ. ఈ ఖగోళ శాస్త్రవేత్తలకు మార్గదర్శి కోపర్నికస్, టాలమీ, గెలీలియో. రైట్ ఆప్షన్ పైవన్నీ. ఈ పైన ముగ్గురు కూడా ఖగోళ శాస్త్రవేత్తలు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ప్రభుత్వంలో విధాన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ద స్పిరిట్స్ ఆఫ్ లా అనే గ్రంథంలో ఎప్పుడూ తెలిపినది ఎవరు? మాంటెస్క్యూ. రైట్ ఆప్షన్ ఈజ్ 1 మాంటెస్క్యూ. మనం అనుభవిస్తున్న పౌర హక్కులకు మూలాధారమైన మానవ పౌర హక్కుల ప్రకటన చేసింది ఎవరు? ఫండమెంటల్ రైట్స్ని ప్రకటన చేసింది ఎవరు అంటే థామస్ జెఫర్సన్. క్రింది వాటిలో ద్వీపానికి ఉదాహరణ? కోర్సికా. కోర్సికా అనేది ఒక ద్వీపం. ఇటలీ రాజధాని నగరం తెలుసు కదా మీకు, రోమ్. ప్రపంచాన్ని మొదటిగా చుట్టువచ్చిన నావికుడు? రైట్ ఆప్షన్ ఈజ్ మాజిలాన్. మొదటగా అమెరికాను కనుగొన్న నావికుడు? కొలంబస్. ఎక్కువ మంది నావిక అన్వేషకులు ఏ ఖండానికి చెందినవారు? రైట్ ఆప్షన్ ఈజ్ యూరప్. మొదటిగా ఫిలిప్పైన్స్, ఇండోనేషియాలను చేరుకున్న నావికుడు ఎవరు? రైట్ ఆప్షన్ ఈజ్ మాజిలాన్. కింద ఇవ్వబడిన ఏ దేశం గుండా కర్కట రేఖ పోతుంది? రైట్ ఆప్షన్ ఈజ్ మెక్సికో. ఉత్తర అమెరికా ఖండానికి తూర్పు సరిహద్దుగా గల మహాసముద్రం ఏది? అట్లాంటిక్ సముద్రం. అట్లాంటిక్ మహాసముద్రంలో గల ద్వీప సముదాయం ఏది? రైట్ ఆప్షన్ ఈజ్ హవాయి దీవులు. ఉత్తర అమెరికాలోని పెద్ద దేశం కెనడా. పోర్చుగల్ నుండి అమెరికాకు ప్రయాణించడానికి ఏ దిక్కులో ప్రయాణించవలసి ఉంటుంది? ఇక్కడ మ్యాప్ చూసి చెప్పొచ్చు. రైట్ ఆప్షన్ ఈజ్ పోర్చుగల్ టు అమెరికా. ఈ బాక్స్ కరెక్ట్. 1 ఈజ్ కరెక్ట్. ప్రాతినిధ్యం లేనిదే పన్ను చెల్లింపు లేదు అనే నినాదాన్ని 1774లో లేవదీసిన ఉద్యమం ఏది? రైట్ ఆప్షన్ ఈజ్ అమెరికా ఉద్యమం. మానవ పౌర హక్కుల ప్రకటనలో గల అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏంటంటే మానవులు స్వేచ్ఛాజీవులుగా పుట్టారు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సెకండ్ ఆప్షన్ స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని ఏదైనా చేసే అధికారం. సో పై రెండు కూడా దానికి సంబంధించినవి, మానవ హక్కులకు సంబంధించినవి. రైట్ ఆప్షన్ ఈజ్ 3.
ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండా, ఒక్క రక్తం బొట్టు కూడా చిందకుండా అత్యున్నత అధికారాన్ని పార్లమెంటుకు బదిలీ చేసినటువంటి రక్తరహిత విప్లవం ఏది? రైట్ ఆప్షన్ ఈజ్ ఇంగ్లాండ్. ప్రపంచానికి ఫ్రెంచ్ విప్లవం అందించిన నినాదాలు: స్వేచ్ఛ, సమానత్వం,